హాయ్ అండి. లాస్ట్ వీడియోలో ఈ స్కర్ట్ యొక్క కటింగ్ అయితే మీకు క్లియర్‌గా చూపించాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఈ స్కర్ట్ యొక్క స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సింపుల్‌గా మీరు కొత్తగా ట్రై చేస్తున్నా సరే చాలా సులభంగా ఉంటుంది. అండ్ ఇంతకు ముందే లాస్ట్ వీడియోలోనే నేను కటింగ్ వీడియో కూడా పెట్టాను. ఎవరైనా చూసి ఉండకపోతే వెళ్ళి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు మరీ సులభంగా ఉంటుంది. సో ఇక్కడ మనం 2 ఇంచులకి అయితే టక్ పాయింట్ అనేది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ టక్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని కిందన ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చివరి వరకు. సో మధ్యలో మనకి 2 ఇంచెస్ అటు ఇటు అవుతుందని మీకు ఏమైనా అనిపిస్తే ఇలా మధ్యన టేప్ తోని ఇలా చెక్ చేసుకోండి. కరెక్ట్ గా 2 ఇంచెస్ దగ్గరికి పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇప్పుడు ఒక పార్ట్ అయితే ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా. రెండో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్కర్ట్ కి స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఇంచుల దగ్గరికి దీనికి కూడా టక్ పాయింట్ అనేది ఇచ్చాం కదా. సో ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కర్ట్ కి ఫ్రిల్స్ అయితే పెట్టుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 2 ఇంచుల వరకు కూడా వదిలేస్తున్నాను. ఒక 2.5 ఇంచుల వరకు కూడా ఇలా వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నేను ఫ్రిల్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నాకు ఈ ఫ్రిల్ విడ్త్ వచ్చేసరికి 2 ఇంచుల వరకు కావాలి. సో చూడండి ఇలా 2 ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా ఇది మనం 2 ఇంచులు ఉంచుకుంటామా ఇలా లేకపోతే అంచనా మీద అయినా పెట్టేసుకోండి పర్వాలేదు. బట్ లాస్ట్ లో మాత్రం ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టుకోండి. అంటే మన ఈ యొక్క పార్ట్ వచ్చేసరికి మనకి 24 ఇంచులు కదా. మనకి టోటల్ స్కర్ట్ లూజ్ వచ్చేసరికి ఒక వైపున 12 ఇంచులు ఖర్చులు కాకుండా రావాలి. సో ఆ విధంగా మనం చూసుకుంటే సరిపోతుంది. సేమ్ అలా ఇలా ఒక ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేశాక ఇప్పుడు 2 ఇంచులు విడ్త్ సో ఇలా మార్కింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో మరొకసారి ఇక్కడ ప్రిల్ పెట్టాం కదా స్టార్టింగ్ అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకుంటూ వస్తున్నాను. సో సరిపోతుంది మనకి. అంతే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఉంచేస్తున్నాను. ఎందుకంటే మనం పాకెట్ అది కూడా స్టిచ్ చేసుకోవాలి కదా. సేమ్ మనం ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి. నేనైతే ప్రిల్స్ పెట్టి మీకు చూపిస్తాను. సో చూడండి ఇప్పుడైతే నేను 2 పార్ట్లు కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పాకెట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది అన్నాను కదా. సో అది జాయింట్ అయితే చేస్తాను. సో ఇక్కడ జాయింట్ కోసం ఈ క్లాత్ సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇటు అటు చిన్న ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఎగ్జాక్ట్ గా దీని మీద ఇలా ప్లేస్ చేసుకుని ఇలా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసిన తర్వాత జస్ట్ ఇలా పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని పై నుండి ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా పై నుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది జస్ట్ ఇలా కలిపేసుకుంటున్నాను. వీటిని ఇటు సైడ్ కూడా కొంచెం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇలా జాయిన్ చేసాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే లైట్ గా కట్ చేసుకుందాం.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పీసుల్ని కూడా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని ఇలా ఎల్ షేప్ వచ్చేటట్లుగా స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ అయితే ఓపెన్ ఉంచుకోండి. సో చూడండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే వేస్తానో సేమ్ అదే విధంగా వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు పైనుండి టాప్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కర్ట్ కి ఈ పాకెట్ ని అయితే జాయిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక స్కర్ట్, సో స్కర్ట్ కి అయితే మనకి రైట్ సైడ్ వచ్చేటట్లుగా పాకెట్ చూసుకోవాలి. ఇలా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత సో ఈ పాకెట్ అనేది మనకి ఈ రాంగ్ సైడ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. జస్ట్ మీరు స్కర్ట్ మీద ఇలా పాకెట్ ని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కింద లేయర్ వదిలేసుకోవాలి. ఈ కింద లేయర్ వదిలేసి పై లేయర్ ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 6 ఇంచీల వరకు కూడా మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ నేను 6 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత జస్ట్ లైట్ గా ఇలా ఈ 6 ఇంచీల వరకు కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా రిటర్న్ తిప్పి ఇలా ఫోల్డ్ చేసుకోండి. నీట్ గా ఫోల్డ్ చేసుకొని పై నుండి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు పై వైపున అయితే మనం పాకెట్ స్టిచ్ చేస్తాం కదా, సేమ్ ఇదే విధంగా మనం కింద వైపున కూడా పాకెట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. సో అందుకోసం సో ఇప్పుడు చూడండి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా రిటర్న్ తిప్పుకోవాలి. ఇలా రిటర్న్ తిప్పుకొని ఇక్కడ కూడా సేమ్ 6 ఇంచులకి అయితే స్టిచ్ వేస్తాను. సో ఇప్పుడు చూడండి 6 ఇంచుల వరకు కూడా ఇలా క్రాస్ గా ఒక కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను చూపించే విధానాన్ని మీరు 1-2 సార్లు చూస్తే మీకు నేను పాకెట్ ని ఏ విధంగా అటాచ్ చేస్తున్నాను అనేది తెలుస్తుంది. ఇదేం పెద్ద కష్టం కాదు, మనం 1-2 సార్లు చూస్తే వచ్చేస్తుంది. సో ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ స్కర్ట్ ని ఇలా రివర్స్ తిప్పుకొని ఇక్కడ మనం పై నుండి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. పై నుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఇలా మొత్తం అంతా నీట్ గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి పాకెట్ అనేది ఫ్రంట్ సైడ్ కి వచ్చేటట్లుగా చూడండి, ఇలా ఇది మనకి ఇలా ఫ్రంట్ కి వచ్చేటట్లుగా పెట్టుకోండి. సో ఈ పాకెట్ ని ఇలా పెట్టేసుకొని ఫ్రిల్స్ కి ఇలా జాయిన్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా ఒక సైడ్ అయితే మనం పాకెట్ స్టిచ్ చేసేసాం కదా. సో ఇంకొక వైపున అయితే జస్ట్ ఇలా లైట్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇంకొక వైపున ఉంటుంది కదా, ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా మనం జస్ట్ లైట్ గా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవడమే. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ మనం రింగ్స్ అయితే జాయిన్ చేయాలి. సో ఆ రింగ్స్ కోసం మనం ఆల్రెడీ కటింగ్ లో ఒక 1 ఇంచ్ విడ్త్ వరకు ఇలా పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా పొడుగ్గాను. సో దీన్ని ఇలా ఇటొక ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసి ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి నేను ఇక్కడ రింగ్లు అయితే స్టిచ్ చేసేసాను అండ్ ఇలా 4 ఇంచెస్ విడ్త్ అయితే కట్ చేసుకున్నాను. కరెక్ట్ గా 4 ఇంచీలు ఉన్నట్లుగా కట్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ రింగులను అయితే ఈ స్కర్ట్ కి అటాచ్ చేసేస్తున్నాను నేను. సో ఇక్కడ మనం కరెక్ట్ ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి మధ్యకి ఫోల్డ్ చేసుకొని, నేను ఇక్కడ 5 రింగులు అయితే పెట్టట్లేదు, జనరల్ గా అయితే 5 రింగులు పెడతారు, ఇక్కడ నేను 4 రింగులే పెడుతున్నాను అనమాట. చూడండి ఇక్కడ
ఇది కరెక్ట్ గా 4 ఇంచెస్ ఉన్నట్లుగా చూసుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. సో ఈ ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేస్తున్నాను. నాకు తెలిసి మిగతావి కూడా ఇదే విధంగా ఉండొచ్చు. సో అందుకే అన్ని కూడా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని అంత ఈక్వల్ గా ఉన్నట్లుగా కట్ చేస్తున్నాను. సో ఇంకో రింగ్ ఇగోండి, మొత్తానికి నేను 4 రింగ్లు అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్కర్ట్ కి ఇక్కడ ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. స్కర్ట్ కి జాయిన్ చేద్దాం. లేదు అంటే ఇక్కడ కరెక్ట్ గా ఇగోండి ఇగోండి కరెక్ట్ గా హాఫ్ ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేస్తున్నాను. ఇంకొక రింగ్ మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ కి అయితే మళ్ళీ ఒక కుట్ట అనేది వేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఈ కరెక్ట్ గా ఈ రింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ కి అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా 1 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రతి ఒక్క పాయింట్ కూడా మెయిన్ గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మీరు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటారు కదా, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్ గా వివరిస్తున్నాను. సో ఇక్కడ కూడా 1 ఇంచ్ కి అయితే మార్క్ చేసి ఒక కుట్టు వేస్తున్నాను. ఇంకా లాస్ట్ రింగ్ అయితే ఉంది. ఇగోండి ఇక్కడ మొత్తం అన్ని కూడా మనం 1 ఇంచ్ కి అయితే స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ నీట్ గా కటింగ్ చేసుకుందాము. సో ఇలా వేసాను కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇది జాయిన్ చేసుకుంటాను. జాయిన్ చేసుకున్నాం అనుకోండి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు అటు సైడ్ మనం మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే జస్ట్ ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేస్తున్నాను. హాఫ్ కి ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇలా కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఏమైనా ఎక్కువ అనిపించింది అనుకోండి, ఇక్కడ మనం ఆల్రెడీ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఉన్నాం కదా. సో అక్కడ జస్ట్ ఇలా ప్రిల్ పెట్టుకోండి, మనకి బయటికి కనబడదు. ఇప్పుడు ఇంకో కుట్టు అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం ఓపెన్ చేసుకొని మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకుంటూ వద్దాం. ఎందుకంటే మనకి ఖర్చులు అనేవి బయటికి కనబడవు, లేదంటే ఇలా దారిపోగులు అవి బయటికి వచ్చేస్తూ ఉంటాయి. సో అలా రాకుండా ఉండాలి, మంచిగా ఉండాలి అంటే మనం ఇలా నీట్ గా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ దారిపోగులు అనేవి బయటికి కనబడకుండా ఉంటాయి అప్పుడు. సో ఇక్కడతో ఆపేయకుండా ఈ కుట్ని ఇలా పై వరకు వేసుకున్నాం అనుకోండి, మొత్తం అంతా ఒకే లెవెల్ గా నీట్ గా ఉంటుంది. ఎక్స్ట్రా దారాలు అవి నీట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంతేనండి, ఒకసారి అయితే ఫోల్డ్ చేస్తాం కదా మనం. ఇప్పుడు ఇంకొక వైపుకి వచ్చేసరికి బెల్ట్ ని వేసుకోవాలి. సో బెల్ట్ కోసం ఈ దారాలు అన్నవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సో మనం వెంటనే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నడుము బెల్ట్ అయితే ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ బెల్ట్ అయితే ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్ అయితే ఉంచాను బయటికి. ఇదిగోండి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మనం ఖర్చుకి ఎంత అయితే ఉంచామో అంత కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే.
సో ఇగోండి ఇలా స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు మనం జస్ట్ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకేంటో చెప్తాను మీకు. జస్ట్ ఇలా రిటర్న్ లో ఫోల్డ్ చేసుకోండి. రిటర్న్ లో ఫోల్డ్ చేసుకొని మనం ఒక 1/2 ఇంచ్ వరకు కూడా ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్ గా ఇవ్వండి ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ఇట్ సైడ్ కూడా ఇదే విధంగా మనం ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకుందాం. ఫస్ట్ ఇలా స్ట్రైట్ గా నీట్ గా పెట్టుకోండి. ఇలా నీట్ గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. జస్ట్ ఏం లేదు, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు రిటర్న్ తిప్పేసుకుందాం. ఇగోండి ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఖర్చునంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఈ ఖర్చు పాటు కూడా లోపలికి వెళ్ళిపోవాలి మనకి. ఇక్కడ ఇలా మొత్తం అంతా నీట్ గా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా మంచిగా స్కర్ట్ ని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా కుట్టు వేస్తాం కదండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఈ కుట్టు పక్కన ఉండే ఒక పాదం వరుసన ఇంకో కుట్టు అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా చూడండి ఇలా పై నుండి కూడా ఒక కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఎడ్జ్ నుండి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇదే విధంగా చివరి వరకు కూడా వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇది ఒక 1/2 ఇంచ్ అలా లైట్ గా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకొని ఇవన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసుకోవడం. ఇది కూడా ఇంతే, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే. నెక్స్ట్ ది ఇంకా లాస్ట్ వన్. ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా ఇలా నీట్ గా దారాలన్నింటినీ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను.
ఇదే వీడియోని మనం కటింగ్ వీడియోలోనే చూపించాం అనుకోండి, వీడియో అన్నది లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. కటింగ్ 10 మినిట్స్లో అయిపోయినా 10 మినిట్స్ లోపల అయిపోయింది, కానీ స్టిచ్చింగ్ అలా కాదు కదా, అందుకే సపరేట్గా చెప్తున్నాను. సో దారాలన్నింటినీ కూడా నీట్గా కటింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం స్కర్ట్కి ఇంకొక వైపున జాయిన్ చేసుకోవడమే. సో ఈ స్కర్ట్కి ఇంకొక వైపున నేను జాయిన్ చేస్తున్నాను. ఇగోండి ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకుంటే మన స్కర్ట్ అయితే రెడీ అయిపోయినట్లే. సో ఇక్కడ నుండి ఇలా జాయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ చూడండి ఇలా ఓపెన్ చేసుకోండి. నీట్గా ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా మనకి ఖర్చు అన్నది బయటికి, అంటే ఈ దారాలు అవి బయటికి రాకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో మొత్తానికి మన స్కూల్ యూనిఫామ్స్ కట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో ఫినిషింగ్ అయితే. అండ్ ఇక్కడ ఫైనల్ గా నేను స్కూల్ స్కర్ట్ యొక్క లోగో అయితే స్టిచ్ చేయాలి. సో వీడియో చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో స్కర్ట్ అయితే. ఇదిగోండి, సో చూడండి స్కర్ట్ ఎంత మంచి ఫినిషింగ్ తో వచ్చేసిందో. ఇదిగోండి చాలా బాగా వచ్చింది కదా. మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.